మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ఉదయకాలమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసిన కృపవాక్యం ధ్యానించుకుందాం. ఈరోజు వాక్యాంశము, నీవు దేవుని చిత్తం చేయకుండానట్లు నీ బంధువులు నిన్ను అభ్యంతర పెట్టనీయకము, అనగా ఆటంకం కలగనీయకుండా చేసుకోవాలని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండము ఒకసారి 12వ అధ్యాయం మనం గమనించినట్లయితే 1-2 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహాముని పిలుస్తా ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు. ఆది కాండంలో మనం గమనించినట్లయితే ఈ 11వ అధ్యాయంలో కొన్ని విషయాలను మనం చూస్తాం. ఈయన దేవుని పిలుపుకు ముందు వాళ్ళ తండ్రి ప్రత్యేకంగా వారిని తీసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళినట్లు మనం చూస్తాం. 31 తెరహు తన కుమారుడు అబ్రహామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలను తీసుకుని కానానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు అక్కడ వచ్చి అక్కడ నివసించిరి. అక్కడ మనుష్య చిత్తం అంటే దేవుని చిత్తం ఏంటి? అబ్రహాము వారి తల్లిదండ్రులను స్వదేశాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవాలని దేవునికి ఉద్దేశం. కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చనీయకుండా వాళ్ళ తండ్రి ఏం చేశాడంటే మరి ఆటంకపరిచాడు. తనకి ఆటంకపరచడం అంటే అక్కడ జరిగింది ఏంటంటే ఈయన వేరే ప్రాంతానికి ఊరని పట్టణానికి తీసుకువెళ్ళాడు. అక్కడ గమనించినట్లయితే తరువాత ఆయన ఏం చేశాడు మనం గమనించినట్లయితే చూడండి, 32 వచనం. తెరహు బ్రతికిన దినము 205 ఏళ్ళు, తెరహు హారానులో మృతి పొందెను. మృతి పొందిన తర్వాత అప్పుడు అబ్రహాము అక్కడి నుంచి బయలుదేరినట్లు మనం చూస్తాం. దేవుడు పిలుస్తూ ఉన్నాడు. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవుడు ఏం చెప్పాడు అది చేస్తూ వచ్చాడు. మన జీవితంలో కొన్ని ఆటంకాలని మనం దేవుని చిత్తం నెరవేర్చడానికి, మనకు బంధువులు కావచ్చు, మన ఇంటి వారే కావచ్చు, లేకపోతే భార్య కావచ్చు, పిల్లలే కావచ్చు, చాలా ఆటంకం చేస్తారు. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభు చిత్తం అనేది నెరవేరుతుంది. ప్రభు మాటకు మనం లోబడాలి. దేవుడు కొంతమందిని తన పని కొరకు సిద్ధపాటు చేస్తాడు. ఉదాహరణ మోషే మనం గమనించినట్లయితే మోషే కూడా 80 సంవత్సరాల తర్వాత పరిచర్యకి వస్తాడు. అట్లానే 80 సంవత్సరాల తర్వాత పరిచర్యకి రమ్మని కాదు, మరి పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు కూడా వెంటనే లోబడ్డాడు ప్రభుకి. ప్రభువు పిలిచినప్పుడే మనం వెళితే అది ఎంతో గొప్పగా ఉంటుంది. మనం సొంతగా నిర్ణయం చేసుకుని వెళ్ళే కంటే ప్రభు చిత్తానికి లోబడి ప్రభువుకు ప్రార్థన చేసి మనం పరిచర్యకి బయలుదేరితే దేవుడు ఆ పనిని ఆశీర్వదిస్తాడు. మోషేని పిలిచాడు, అబ్రాహాముని పిలిచాడు, పౌలును కూడా దేవుడు పిలిచాడు. అట్లా వారు ఎన్ని గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. కాబట్టి మన జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు పిలిచినప్పుడు బయలుదేరాలి. మరి దేవుడు పిలిచినప్పుడు దేవుడి పిలుపుకి లోబడాలి. అంతేకాదు ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటిలన్నింటిని కూడా ఎదుర్కొనడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మునికి మనం లోబడదాం, తద్వారా గొప్ప పరిచర్య చేద్దాం. ఎన్ని ఆటంకాలు వచ్చినా ప్రభు కొరకు బ్రతుకుదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు ప్రభా. అయ్యా, మరి ఎన్ని ఆటంకములు వచ్చినా మీ చిత్తాన్ని నెరవేర్చే విషయంలో మేము వెనుకంజ వేయకుండా ముందుకు వెళ్తానికి కృప చూపించండి తండ్రి. కొన్నిసార్లు మనుషులు మమ్మల్ని అడ్డుపెట్టడానికి చూస్తారు, కానీ అయ్యా మీ చిత్తం మా జీవితంలో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు ప్రభా. మీకు లోబడి మేము ముందు కొనసాగినట్లయితే మీరు వాడుకోవాలి రీతిలో మమ్మల్ని వాడుకుంటారు. అటు రీతిగా మేము మీకు లోబడేటట్లు కృప చూపించమని, తద్వారా పరలోకంలో ఒక ప్రతిఫలం మాకు దయచేసి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చేరుమానుకున్న సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.